అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో గీజర్లు ఎక్కువ పేలిపోవడం మీరైతే చూస్తూ ఉన్నారు. సో, వాటికి కారణం ఏంటంటే, ఒక నిజం ఈ వీడియో అయితే మనం చేసింది కాదు. మీ అందరికీ ఒక అవగాహన కోసం నేను ఎక్కడి నుంచో తీసుకొని మీకైతే పెడుతున్నాను. సో, అయితే ఈ మధ్యకాలంలో అందరూ కూడా బోర్ వాటర్ అయితే వాడుతున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాళ్ళకి ఆ బోర్ వాటర్ ఒక్కటే కాబట్టి, సో, వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్ ఎక్కువ వస్తుంటుంది. బోర్ వాటర్ వాడడం వల్ల ట్యాపులు ఇవన్నీ ఎలా అయితే మనకి రెస్ట్ పట్టేస్తాయో అవన్నీ ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ గీజర్ లోపల కూడా సేమ్ టు సేమ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూసారా? సేమ్ ఎలా అయితే అయిపోయినాయో. సో, మీరు గీజర్ కొన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా సర్వీస్ చేయకపోతే గనక ఖచ్చితంగా లోపల ఇలానే ఉంటాయి. వీటికి కొన్ని సింప్టమ్స్ కూడా ఉంటాయి. అది మీకు ఎలా చెప్పాలంటే నీళ్లు స్లోగా రావడం, లేకపోతే బాడీ షార్టేజ్ రావడం, అంటే లైట్‌గా కరెంట్ షాక్ కొట్టడం. సో, ఇవన్నీ కాకుండా హీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టడం, లేకపోతే కరెంట్ బిల్లు మీరు ఎక్స్‌పెక్ట్ చేయనంత కరెంట్ బిల్ కూడా ఎక్కువ రావడం. సో, వీటన్నిటికి కూడా మాక్సిమం ఇదొకటే కారణం అవుతుంది. సో, కాబట్టి మీరు కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు గీజర్ సర్వీస్ చేయకపోతే గనక ఒకసారి ఓపెన్ చేసి సర్వీసింగ్ అయితే చేయించుకోండి. అది క్లోజ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేదా వాటర్ లీకేజ్ అవుతుంది.